డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మార్నింగ్ మరి ఈరోజు వీడియో చేస్తున్నాను. మరి ఈరోజు పిల్లలు ఏ విధంగా రాయాలి, స్టూడెంట్స్ ఏ విధంగా రాయాలనే దాని మీద మరి ఈరోజు అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది. మరి పిల్లలు స్టూడెంట్స్ ఎన్నో కలలుగా అంటున్నారు, నేను త్వరలో ఐఐటీలో రావాలి. మరి ఐఐటీలో చేరాలంటే ముందు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలమ్మా గుర్తుపెట్టుకోండి. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఐఐటీలో రాయాలంటే చాలా సింపుల్గా ఏ సబ్జెక్ట్లో స్టార్ట్ చేస్తే మనము మంచి మార్క్స్, మంచి సేఫ్ స్కోరు వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇదే మీ భవిష్యత్తుకి ఆధారపడి ఉంటుంది. ఐఐటీలో సీటు రావాలంటే మరి మంచి భవిష్యత్తు, ఎందుకంటే ఐఐటీలో కొట్టితే ఇంకా మీకు తిరగలేదమ్మా. మంచి ఐఐటి బాంబే కానీ ఐఐసి బెంగళూరు కూడా మరి సంవత్సరం వచ్చేసింది. ఐఐసి బెంగళూరులో వీటిల్లో రావాలంటే మంచి మార్క్స్ రావాలి. ఏ విధంగా రావాలి చూద్దాం ఒకసారి. మరి స్టూడెంట్స్ మరి ఫాస్ట్గా ఇంతకుముందు స్టూడెంట్స్ ఏ విధంగా మరి ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేశారు. ముందు మనం ఎగ్జామినేషన్కి వెళ్తాం. ఈరోజు మనకి సిబిటి బేస్డ్ ఎగ్జామినేషన్ అమ్మ. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఉంటాయి. ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, వై స్టార్ట్ విత్ కెమిస్ట్రీనే స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మరి ప్రిపరేషన్ విత్ కెమిస్ట్రీ, స్కోరింగ్ సబ్జెక్ట్. కెమిస్ట్రీ అనేది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. కెమిస్ట్రీ ఈజ్ హైలీ కాన్సెప్ట్ డ్రివెన్ అండ్ మెమరైజేషన్ ఫ్రెండ్లీ, బిల్డింగ్ ఎర్లీ మూమెంటం, ఎర్లీ ప్రివెంట్స్ బర్న్అవుట్ వైల్ టీచింగ్ యూ అప్లికేషన్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే కెమిస్ట్రీతో మనం ఎందుకు స్టార్ట్ చేయాలంటే కెమిస్ట్రీ అనేది ఎన్సీఆర్టీ, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుంచి ఇస్తున్నారు. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటాయి కెమిస్ట్రీలో. ఆల్మోస్ట్ ఆల్ మరి సపోజ్ 100%కి మనం 100% క్వశ్చన్స్, సపోజ్ 10 క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి కెమిస్ట్రీలో, 8 క్వశ్చన్లు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా ఈజీగా ఉండే మరి సబ్జెక్ట్ స్టార్ట్ చేయటం మంచిది. కెమిస్ట్రీతోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈజీగా స్టార్ట్ చేస్తే అంటే మీ మైండ్ కూడా మరి షార్ప్ అవుతుంది. నేను కెమిస్ట్రీ స్టార్ట్ చేశాను, తర్వాత ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ కూడా ఎరగదీసేస్తాను అనే విధంగా మీ మైండ్ షార్ప్ అవుతుంది, మంచి మార్క్స్ వస్తాయి. అదేవిధంగా మరి మ్యాథమెటిక్స్ కొద్దిగా టఫ్గా ఉంటుంది. మరి మ్యాథ్స్తో మీరు స్టార్ట్ చేస్తే ఏమైంది, కొద్దిగా చికాకు పడితే ఇదేంద్ర బాబు, నాకు అసలు ఈ జేఈ వద్దు, ఈ అడ్వాన్స్ వద్దు, ఏం వద్దు, నేను హ్యాపీగా నాకు రాయకపోయినా పర్లేదు, ఆఖరికి ఎంసెట్ కాలేజీలో అని జాగ్రత్త, కానీ ఈ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయలేదని మీరు రాయవద్దని అక్కడే డిసైడ్ అయిపోతారు. అట్లా ఉండకూడదు. ఎందుకంటే మనము ప్రశాంతంగా ఉండాలంటే స్టార్టింగ్ మంచి సబ్జెక్టుతో, కూల్ సబ్జెక్టుతో స్టార్ట్ చేయాలి. తర్వాత హార్డ్ ఉండొచ్చు, అది వేరే విషయం. రికమెండెడ్ సబ్జెక్ట్ వైజ్ ఆఫ్ స్టడీ మరి స్టార్ట్ విత్ ఫిజికల్ కెమిస్ట్రీ, మోడల్, ఇవి మరి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇవన్నీ స్టార్ట్ చేయాలి. తర్వాత మీరు ఫిజిక్స్ రాయండి. ఎగ్జామినేషన్ కూడా ఫిజిక్స్ రాస్తే కొద్దిగా ముందు కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథమెటిక్స్, మెకానిక్స్, లాస్ ఆఫ్ మోషన్, ఇవన్నీ కూడా నెక్స్ట్. తర్వాత స్టార్ట్ విత్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ఈ విధంగా ఎన్సీఆర్టీ సిలబస్ మంచిగా ఉండాలి. ఇవన్నీ స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మరి స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్. ఈరోజు రాసే ఎగ్జామినేషన్ మీదే మీ యొక్క లైఫ్ ఆధారపడింది. ఐఐటీలో చేరాలా వద్దా అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి జనరల్గా ఏంటంటే పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. ఒక్కొక్క దానికి 3 గంటల టైం ఉంటుంది. 3 గంటలు 6 గంటలమ్మా పేపర్ 1, పేపర్ 2 కలిపి. కెమిస్ట్రీ ఎన్ని నిమిషాలు చేయాలి మనం? స్టార్ట్ విత్ కెమిస్ట్రీ 30, 35, 45 నిమిషాలు. ఇది జనరల్లీ హైయెస్ట్ స్కోరింగ్, లీస్ట్ టైమ్ కన్జ్యూమింగ్. తర్వాత మోస్ట్ క్వశ్చన్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బేస్డ్, మెమరీ బేస్డ్ ఆర్ కాన్సెప్టువల్, మీనింగ్ యూ కెన్ ఆన్సర్ దెమ్ క్విక్లీ అనమాట. తొందరగా ఈజీగా ఉంటుంది. బెనిఫిట్ ఏంది, కెమిస్ట్రీ ఎందుకు స్టార్ట్ చేయాలి? రికమెండెడ్ ఆర్డర్, వై ఇట్ వర్క్స్. గోయింగ్ త్రూ దిస్ సెక్షన్ క్విక్లీ గివ్స్ మాసివ్ కాన్ఫిడెన్స్. అంటే చెప్పాను కదా, మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఈ సెక్షన్ వస్తుంది. సెక్యూర్ ఈజీ మార్క్స్ వచ్చేస్తాయి. తర్వాత ఫిజిక్స్ మనము 1 గంట 50-60 నిమిషాల్లో ఫిజిక్స్ కంప్లీట్ చేయాలి. ఫిజిక్స్ ఈజ్ జేఈ అడ్వాన్స్, హైలీ కాన్సెప్టువల్ బట్ ప్రెడిక్టబుల్. ఇఫ్ యూ కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్, యూ విల్ నో ఎగ్జాక్ట్లీ విచ్ ఫార్ములా. Benefits, it required moderate amount of calculation, reasoning, keep your momentum going to the middle of the పేపర్ అనమాట. ఇది మరి లాస్ట్ మినిట్ మీకు 3 గంటల్లో గంట, ఇది లాస్ట్ 1 అవర్ ఉంటుంది కదా. మ్యాథమెటిక్స్ ఈజ్ నోట్లీ మోస్ట్ లెంతీ, క్యాలిక్యులేషన్ ఇవి, అందుకని లెంతీగా ఎప్పుడైనా లాస్ట్కి వెళతాం. చాలా బెనిఫిట్ అమ్మా. సేవింగ్ మ్యాథ్స్ ద లాస్ట్ ఎన్సూ, యూ డోంట్ వేస్ట్ యువర్ క్రూషియల్ ఫస్ట్, యువర్ గెట్టింగ్ స్టక్ ఆన్ ఏ లాంగ్ కాంప్లెక్స్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఇదే స్టార్ట్ చేసేవానికి ముందు మ్యాథ్కి టైం అంతా ఇక్కడే కన్జ్యూమ్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. ముందు కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్ అయితే
రాయాల్సి ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఈరోజు మరి ఎగ్జామినేషన్ ఏ విధంగా రాస్తారో కామెంట్ చేయండి. ఎగ్జామ్ అయిన తర్వాత కామెంట్. మరి స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ అయితే మీకు ఐఐటీలో గైడెన్స్ కావాలన్నా, మరి ఎన్ఐటి జోసా సిశాబ్లో గైడెన్స్ కావాలన్నా కానీ మన మెంటర్షిప్ తీసుకోండి. ఓన్లీ వెబ్సైట్. మీరు ఇది వాట్సాప్ నెంబర్. ఇలా ఎలాంటి చిన్న డౌట్ ఉండా మీరు మనకి వాట్సాప్ మెసేజ్లో మీరు కమ్యూనికేషన్ అవ్వండి. ఇది స్టూడెంట్స్ ఫైనల్గా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. స్టూడెంట్స్ ఇలా ఈరోజు జరిగే ఎగ్జామినేషన్ మీద మీ యొక్క లైఫ్ ఆధారపడి ఉంది. సాధ్యమైనంత వరకు రాయండి అమ్మా. సాధ్యమైనంత మన కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్తో స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు. ఇంకా మీ లైఫ్లో ఎవరు కూడా ఎగ్జామినేషన్ రాయరు. డైరెక్ట్గా ఐఐటి, ఎన్ఐటి ఈ రోజుతో తేలిపోతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.